మరి పోయిన వారంలో ఎన్నికలు జరిగాయి, మీ అందరికీ తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్లో నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వస్తారు. అది నా ఆశ మాత్రమే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను మీ ఒపీనియన్ నేను అడగడం లేదు. ఎందుకంటే ఆయన చాలా డబ్బు నిరుపేదలకు, వితంతువులకు, స్కూల్ పిల్లలకి బాగా ఖర్చు పెట్టారు. ఆయనకు కూడా ఒక ఆశ ఉండింది, నేను పేదవాళ్ళకి డబ్బు ఇచ్చాను కాబట్టి వాళ్ళందరూ నాకు ఓటు వేస్తారని. కానీ మనం అనుకోకుండా, మనము అనుకోనిది ఒకటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అలాగనే ఒక సినీ నటుడిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అలాగనే కేసీఆర్ గారు కూడా ఈ సంవత్సరం మనకి ముఖ్యమంత్రిగా ఉంటారు. తెలంగాణలో అనుకున్నాం, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అది కూడా సంతోషదాయకమే. నా ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు కావు, దేవుని ఉద్దేశాలు నా ఉద్దేశాలు కావు. అయితే ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, నేను ఆ ఎన్నికల గురించి నేను మాట్లాడడం లేదు. ఎన్నికల అనంతరము అందరూ ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని ఒక 4-5 కారణాలు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఓడిపోవడానికి, అపజయం పొందడానికి కారణాలు ఏంటి అని ఒక 5-6 కారణాలు చూపిస్తున్నారు. సరే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే ఆయన డెవలప్మెంట్స్ ఏమి చేయలేదు అని అంటున్నారు, నెంబర్ 1. రెండవది, రోడ్లు సరిగా లేదు అంటున్నారు. మూడవది, ప్రభుత్వానికి సరైన జీతాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరైన జీతాలు ఇవ్వలేదు. ఎంతసేపు వితంతువుల మీదనే ఆయన మనసు పెట్టుకున్నాడు. ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, పాపం వృద్ధాప్యంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయించాడు, పాపం అని 5 కారణాలు, అపజయానికి 5 కారణాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి నేను ముందు లేను. కానీ ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో అపజయం పొందాడు. అపజయం పొందిన ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక మరణం కూడా జరిగినట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు బైబిల్ గ్రంథము తెరిచి ఉంచినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. అక్కడ దావీదు అపజయం పొందినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకైనా అపజయం పొందాడు? ఆయన ఆధ్వర్యంలో ఒక మరణం జరిగింది. అక్కడ ఉజ్జా అనేటటువంటి వాడు మనకు కనపడుతూ ఉన్నారు. చదువుదామండి, 6:6 చదువుదామా. వారు నాకోను కళ్ళము దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తెను. అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయెను. ఎవరు చనిపోయారండి? ఉజ్జా. మళ్ళీ చెప్దామా, ఏం పేరండి ఆయన పేరు? ఉజ్జా చనిపోయాడు. నేను చిన్నప్పుడు ఈ భాగాన్ని చదివినప్పుడు పాపము ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడు? ఆయన చేసిన తప్పేముంది? ఒక కొత్త బండి మీద మంచి ఎద్దులు మందసాన్ని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు, ఆ మందస పెట్టే ఆ బండి మీద ఉన్నప్పుడు ఆ ఎద్దుకి కాలు జారింది. ఆ కాలు జారినప్పుడు ఈ మందసం ఎక్కడ కింద పడిపోతుందో అని ఉజ్జా ఇలా చేయి చాపి ఆ మందసాన్ని పట్టుకున్నాడు. వెంటనే ఉజ్జాకు కరెంట్ షాక్ వచ్చినట్లుగా అక్కడికక్కడే ఉజ్జా చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. నేను ఈ వాక్య భాగం చదివినప్పుడు ఉజ్జా చేసిన పాపం ఏంటి చూడండి. ఒకవేళ నేను ఇక్కడ స్టెప్స్ దిగుతున్నాను, నేను పడబోతున్నప్పుడు ఎవరైనా నన్ను పట్టుకున్నారు, అంత మాత్రాన వాళ్ళు చనిపోవాలా? వాళ్ళు నాకు సహాయం చేశారు కదా, నేను వెంటనే ఏం చెప్తాను? థ్యాంక్ యూ అండి అని చెప్తాను, మీకు వందనాలు అని చెప్తాను కదా. అలాగనే ఉజ్జా ఒక మంచి పని చేశాడు కదా. ఎందుకు చనిపోయాడు? దావీదు కన్నీరు కార్చాడు, దావీదు దిగులు పడ్డాడు. ఎందుకు దావీదుకి అపజయం కలిగింది? ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే దావీదు అపజయానికి కారణాలు ఏంటి? ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఉజ్జా మరణానికి కారణాలు ఏంటి? ఎందుకు ఉజ్జా చనిపోయాడు? ఎందుకు దావీదు ఏడ్చాడు? ఎందుకు దావీదు అపజయము పాలయ్యారో దేవుని వాక్యములో నుండి మనం గమనిద్దాం. అపజయం కలిగినప్పుడు వాళ్ళు బెరీజు వేసుకుంటారు, ముఖ్యమంత్రులు బెరీజు వేసుకుంటారు. అవును, మేము ప్రభుత్వానికి సరైన డబ్బు ఇవ్వలేదు, లేకపోతే రోడ్లు మేము సరిగా వేయించలేదు, ప్రభుత్వ ఉద్యోగస్తులను మేము ఆదరించలేదు. అలా బెరీజు వేసుకొని ఇంకొక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ తప్పిదములు ఏమి చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు.
చెప్తారు. ఇక్కడ కూడా దావీదు జాగ్రత్త పడ్డాడు, ఏడ్చాడు, పర్వాలేదు, కన్నీరు కాచారు. ప్రభువా ఎందుకు ఉజ్జా చనిపోయాడు? ఉజ్జా మంచి పని చేశాడు కదా, ఎందుకు చనిపోయాడు? సరే, నేను బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని కారణాలు ఉజ్జా చనిపోవడానికి, దావీదు అపజయానికి కొన్ని కారణాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చూద్దాం బైబిల్ గ్రంథం నుండి. ఒకటి గమనిద్దాం. మొదటి విషయాన్ని మనం చూద్దాం. ఎందుకు ఉజ్జా చనిపోయాడు? ఎందుకు దావీదు ఏడ్చాడు? ఎందుకు దావీదు దిగులు చెందాడు? ఎందుకు దావీదు అపజయము పాలయ్యారు? శత్రువులు చూచి నవ్వి ఉండొచ్చు, ఎగతాళి చేసి ఉండొచ్చు. ఎందుకో చూద్దాం బైబిల్లో నుండి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 2వ వచనములో ఈ అపజయానికి కారణమేంటో మొదటిసారిగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఉజ్జా చనిపోవడానికి, దావీదు అపజయానికి మొదటి కారణం ఏంటో బైబిల్లో నుండి మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 2వ వచనంలో మొదటి కారణము మనకు కనపడుతుంది. దావీదు ఏం చేశాడు? ఆ పెట్టెను తీసుకొద్దాము అని అనుకున్నారు. ఆ ఫిలిష్తీయుల చేతిలో ఉన్నటువంటి ఆ మందసపు పెట్టెను తెద్దామని అనుకున్నాడు. తెద్దామనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 13:2 చదువుదామా? దావీదు సహస్రాధిపతులతోనూ, ఇంకా మీరు మాట్లాడిన తర్వాత శతాధిపతులతోనూ, ఆ తర్వాత అధిపతులందరితోనూ ఆ ఆలోచన చేసి సహజన్మగా కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగూ సెలవిచ్చెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. మంచి పనే కదా ఇది. ఎవరెవరిని పిలిచారు? 1000 మందికి అధికారులుగా ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేశారు. 1000 మందికి అధికారులారా, సహస్రాధిపతులారా నా దగ్గరికి రండి అని పిలిచాడు. నంబర్ 1. ఇంకో మాట ఏం చేశాడంటే శతాధిపతులను కూడా ఆయన పిలిచాడు. శతాధిపతులు అంటే 100 మందికి అధికారులుగా ఉన్న వాళ్ళని ఆయన ఆహ్వానించాడు. వాళ్ళందరూ వచ్చారు. 3వది అధిపతులను కూడా ఆయన ఆహ్వానించాడు. బాగుంది. అలాగనే జనాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరినీ పిలిపించాడు. ఆ తర్వాత యాజకులను పిలిపించాడు. 5వది. 6వది లేవీయులను కూడా పిలిపించాడు. 7వది బంధువర్గాన్ని కూడా పిలిపించాడు. 7 మందిని పిలిపించాడు. పిలిపించి ఏమన్నాడంటే, అన్యజనుల దగ్గర ఈ మందసపు పెట్టె ఉంది, ఆ మందసపు పెట్టెను తెద్దామంటే ఈ 1000 మంది అధిపతులు, ఈ 100 మంది అధిపతులు, ఈ అధికారులు, ఇశ్రాయేలీయులు, యాజకులు, ఆ లేవీయులు, తర్వాత బంధువులు, వీళ్ళందరూ ఓకే తీసుకొద్దాము అని అనుకున్నారు. ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, అందరి సలహా తీసుకున్నాడు కానీ ఒక్కరి సలహా ఆయన తీసుకోలేదు. ఎవరి సలహా అంటే దేవుని సలహా ఆయన తీసుకోలేదు. ప్రభువా మేము వెళ్ళాలా? మేము మందసపు పెట్టెను తీసుకొని రావాలా? మీరు చెప్పండి ప్రభువా, మేము తీసుకొస్తామని దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి దావీదు ప్రార్థన చేయలేదు. చాలా పర్యాయములు దావీదు దేవుని అనుమతి పొంది దేవుని పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. దేవుని పర్మిషన్ తీసుకోకుండా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మంచి స్టోరీ ఒకటి ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఒక కథనం ఉంది, నిజంగా జరిగిన విషయం ఉంది. సిక్లగ్లో దావీదు ఉన్నప్పుడు శత్రువులు వచ్చి సిక్లగ్కి వచ్చి దావీదు లేని విషయాన్ని చూసి, దావీదు లేడు ఇంట్లో కాబట్టి ఆ గుడిసెలన్నీ తగలబెట్టారు, టెంట్లన్నీ తగలబెట్టారు. భార్యలను తీసుకుని వెళ్ళిపోయారు, మరి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు, పని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు, అందరిని తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఆ ఇల్లులు వాళ్ళు కాల్చివేశారు. గమనించండి, ఇళ్ళన్నీ కాల్చివేశారు, బూడిదైపోయింది. దావీదు వచ్చినప్పుడు ఆ పరిస్థితి అంతా చూచి, పిల్లలు అక్కడ లేరు, భార్యలు అక్కడ లేరు, పని వాళ్ళు అక్కడ లేరు, గృహాలు అక్కడ లేవు. తను వెంట్రుకలు పీక్కున్నాడు. అయ్యో ప్రభువా, ఎందుకు ఇలాగో జరిగింది ప్రభువా? నా ఇల్లులన్నీ బూడిదైపోయింది ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది? వెంటనే ఆయన ఎఫోదు ధరించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను శత్రువులను జయించడానికి వెళ్తున్నాను, నా భార్యను తిరిగి తీసుకురావడానికి నేను వెళ్తున్నాను, ఆ బంగారం మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, నా పని వాళ్ళని తెచ్చుకోవడానికి నేను వెళ్తున్నాను. ప్రభువా దయచేసి
దయచేసి చెప్పండి ప్రభువా, నేను వెళ్ళాలా వద్దా అని దేవుడిని అడిగినప్పుడు 8వ వచనంలో దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం, నేను ఈ దండును తరిమిన యెడల వాని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా ఏం చేశాడటండి? విచారణ చేశాడు. ప్రభువా వెళ్ళాలా వద్దా? బైబిల్లో ఏం రాయబడి ఉందంటే దావీదు సమస్తమును సంపాదించినని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు సమస్తము సంపాదించుకున్నాడు, సమస్తము తెచ్చుకున్నాడు. బంగారం తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు, భార్యలు తెచ్చుకున్నాడు, పిల్లలు తెచ్చుకున్నాడు. అలాగనే ఆయన ఏమేమి కావాలో యెహోవా దేవుడు రెట్టింపుగా అవన్నీ ఇచ్చాడు. సరే, నేను ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే అన్ని విషయాలలో దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి అనుమతి పొందేవాడు. కానీ మందసాన్ని తేవాలా వద్దా అన్న పర్మిషను దేవుని దగ్గర ఆయన అడగలేదు, దేవుని అనుమతి ఆయన పొందలేదు. కనుక ఒకటి అపజయము పాలైనట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. రెండో విషయాన్ని చూద్దాం. ఒకటి, దేవుని సలహా పొందలేదు, అందుకే అపజయం పాలయ్యాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. దయచేసి మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 1వ వచనం చూడండి, గట్టిగా చదువుదాం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి దాని మీద గుడారము వేయించినని బైబిల్లో మనం చూస్తున్నాం. రెండవ కారణం ఏంటి? దావీదు అపజయానికి, ఓడిపోవడానికి రెండవ కారణం ఏంటి? ఓటమి ఎరుగినటువంటి నాయకుడు దావీదు, మీ అందరికీ తెలుసు, కానీ ఓడిపోయాడు. రెండవ కారణం ఏంటంటే ఆ మందసపు పెట్టిన తేక ముందు ఒక స్థలాన్ని ఆయన సిద్ధం చేసుకోలేదు, ఒక మంచి ప్లేస్ని ఆయన సిద్ధం చేసుకోలేదు. ఆయన కొరకు ఒక గుడారం ఉంది, ఆయన కొరకు ఒక టెంట్ ఉంది, ఆయన కొరకు ఒక మంచి ఇల్లు ఉంది, రాజభవనం ఉంది, ఆయన కొరకు ఒక మంచి మంచం ఉంది. ఇవన్నీ ఉన్నాయి, కానీ దేవుని కోసమని ఒక స్థలాన్ని ఆయన ఎంత మాత్రం కూడా వెతకలేదు. దేవుని కొరకు ఒక స్థలాన్ని ఆయన చూడలేదు. ఎక్కడ తెచ్చి పెడదామనుకున్నాడో మనకు తెలియదు. ఏదో అందరూ వెళ్దామన్నారు, సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు, ఇశ్రాయేలు అందరూ వెళ్దామన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ తెచ్చి పెట్టాలి? అది పరిశుద్ధమైంది, దాన్ని ముట్టుకోకూడదు, అది పవిత్రమైనటువంటిది. ఒక స్థలాన్ని చూడకుండానే ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, 2006వ సంవత్సరంలో మనకు మందిరం లేదు. మందిరం కొరకైనా ఒక స్థలం ఇక్కడ సుమారు 20-30 స్థలాలు మేము చూసాం. ఎక్కడ దేవుడు ఏర్పాటు చేశాడో ఆ సమాధుల సమీపంలో కూడా ఏదో ఒక 500 గజాలు ఉందంటే అక్కడ కూడా వెళ్ళాం. కానీ దేవుడు ఈ స్థలాన్ని ఇచ్చాడు, ఇక్కడ మనం ఆరాధించుకుంటున్నాం. ఈ స్థలమే లేదనుకోండి, మనం ఎక్కడ ఆరాధించుకోగలుగుతాము? మందసము పవిత్రమైంది, కానీ దావీదు ఒక ప్రత్యేకమైన మందసం కోసమని ఆయన స్థలాన్ని ఏర్పాటు చేసుకోలేదు. తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. 132వ కీర్తనలో దావీదు వ్రాసినటువంటి ఒక పాట ఉంది. ఆయన బుద్ధి తెచ్చుకొని మందసం కొరకని ఒక శ్రేష్టమైన ఆ స్థలాన్ని నేను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసుకున్నాడు. 132వ కీర్తన 5వ వచనాన్ని అందరం చదువుదాం గట్టిగా. యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశించను, నేను పరుండు మంచం మీదకు నేను ఎక్కను అని అంటున్నాడు. నా గుడారములోనికి నేను వెళ్ళను. యాకోబు బలిష్ఠునికి ఒక నివాసము దొరకాలి, ఒక నివాసం కావాలి. ఆ నివాస స్థలము దొరికేంత వరకు నేను వెళ్ళను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక మంచి నివాస స్థలము కావాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే దేవుని మందసాన్ని, దేవుణ్ణి ఎక్కడంటే అక్కడ పెట్టడానికి వీల్లేదు. రోడ్డు మధ్యలో దేవుని పెడదామా? లేకపోతే రోడ్డు ప్రక్కన ఏదైనా ఒక స్థలాన్ని ఆక్రమించి దేవుని ప్రతిష్ఠిద్దామా? అలా లేదు. దేవుడు ఎక్కడైనా ఉండాలనుకుంటే కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. బైబిల్లో మీరు చూస్తే దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వాలి, ఈ లోకం కోసమని ఇవ్వాలనుకుంటే ఒక కొండను ఆయన అనుకున్నాడు. ఆ కొండ పేరు మీకు తెలుసు కదండి. ఏ కొండ అది? కల్వరి లేకపోతే గొల్గోతా. ఎక్కడంటే అక్కడ
ఆయన కుమారుని బలిగా ఆయన ఇవ్వలేదు. ఒక గొల్గోతాను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకును బలిగా ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడంటే అక్కడ ఒక స్థలాన్ని చూపించలేదు. 3 దినముల ప్రయాణం చేయమన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో 3 దినములు ప్రయాణం చేయమని దేవుడైన యెహోవా చెప్తే 3 దినాల ప్రయాణం చేశాడు. ఎందుకు? ఒక దినం ప్రయాణంలో కొండ లేదా? ఒక అర్ధ దినము ప్రయాణంలో కొండ లేదా? ఉంది. కానీ మోరియా దేశంలో ఒక పర్వతం మీద నీ కుమారునిమ్మని ఆయన చెప్పాడు. భూమికి దేవుడు పునాది వేశాడని యోబు భక్తుడు చెప్పాడు. ఎలా వేశాడు? దేవదూతలు పాడుతున్నప్పుడు, సెరాపులు కెరూబులు పాడుతున్నప్పుడు ఆయన భూమికి పునాది వేశాడు. ఎక్కడ వేశాడు ఆ పునాది అని అంటే, ఇస్సాకును ఎక్కడైతే బలిగా ఇచ్చాడో అదే స్థలములో ఆయన పునాది వేసినట్టుగా, భూమికి పునాది వేసినట్టుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కుమారుని ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన స్థలము, ఇస్సాకుని ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన స్థలము, భూమికి పునాది వేయడానికి ఎక్కడంటే అక్కడ ఆయన వేయలేదు. ఇశ్రాయేల్ దేశంలోనే ఆయన ఈ మోరియా పర్వతం మీదనే ఒక నల్ల బండ ఉంటుంది. ఆ బండ మీదనే దేవుడైన యెహోవా ఇస్సాకును బలిగా ఇమ్మని చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వాలి. ఏ కొండ మీద అంటే ఆ కొండ మీద ఆయన ధర్మశాస్త్రం ఇవ్వలేదండి. ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చిన పర్వతం పేరు ఏంటండి? సీనాయి. ఎందుకు? అన్య ప్రదేశంలో సీనాయి ఉంది. ఆ సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. ఇప్పుడు సీనాయి పర్వతం చుట్టూరా ఒక కంచె వేసి పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే సీనాయి పర్వతం లోపల బంగారం ఉంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కనుగొన్నారు బంగారం ఉందని. ఒక గోల్డ్ ఉన్నటువంటి మౌంటైన్ మీద ఒక బంగారు గని ఉన్నటువంటి సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎక్కడంటే అక్కడ ఆయన పెట్టడానికి వీలు లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దావీదు ఎంపిక చేసుకోకుండా దాన్ని తేడానికని ఆయన వెళ్ళాడు. 2 విషయాలు మనం గమనించాం. దావీదు అపజయానికి కారణము దేవుని సలహా పొందలేదు, నంబర్ 1. రెండవది, మందసం కోసమని ఒక స్థలాన్ని ఆయన సిద్ధం చేయలేదు. 3వ విషయాన్ని మనం చూద్దాం. ఇదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయములో మీరు చూడండి. 15వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం దయచేసి. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయక ఉండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. ఆయన మనలో ఉజ్జాను తీసుకొని వెళ్ళెను. ఉజ్జాకు మరణం వచ్చింది అని చెప్తున్నాడు. చూడండి, ఆయన దావీదు లేవీయులతో ఆయన మాట్లాడుతున్నాడు. లేవీ జనాంగంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మీరు మోయకుండుట చేతను మనము దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ, ఆ మాట చూడండి, మొదటి సంగతి మనం చూసాం కదా, విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేశాడు అని అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే దైవజనులే దాన్ని పట్టుకోవాలి. మందసం మోయడానికి దైవజనులే కావాలి. మందసం మోయడానికి 4 కర్రలు ఉంటాయండి. ఒక డెడ్ బాడీని తీసుకెళ్లేటప్పుడు 4 భుజాలు ఎలా ఉంటాయో ఈ లేవీలు కూడా 4 కావాలి ఆ మందసం పెట్టెను తీసుకొని రావడానికి. ఆ మందసాన్ని తీసుకురావడానికి 4 లేవీలు కావాలి, 4 దైవజనులు కావాలి. వారు అభిషేకించబడినటువంటి వాళ్ళై ఉండాలి. ఎవరంటే వాళ్ళు మోయడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామాన్య మానవులు లేకపోతే ప్రెసిడెంట్లో లేకపోతే సెక్రటరీలో మోయడానికి వీలు లేదు. అభిషక్తులు మాత్రమే దాన్ని మోయాలని దావీదు అంటూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో సంఖ్య 4:15లో పరిశుద్ధమైన దాన్ని ముట్టుకొనకూడదు అని బైబిల్లో ఉంది. ముట్టుకోకూడదు. దాన్ని ముట్టుకుంటే శాపమే, ముట్టుకుంటే ఉజ్జాకలాగానే మరణము వస్తుంది. 3వ కారణం ఏంటి? దావీదు అపజయానికి 3వ కారణం, లేకపోతే ఆ ఉజ్జా చనిపోవడానికి 3వ కారణం ఏంటంటే లేవీలే మోయాలి.
ఇతరులు మోయడానికి వీలు లేదు. దైవజనులు చేసే పనులు దైవజనులే చేయాలి, దైవజనులు మాత్రమే చేయాలి, అభిషక్తులు మాత్రమే చేయాలి, ఇంకొకరు చేయడానికి వీలు లేదు. చూడండి, సమూయేలు రావడం ఆలస్యమైందని సౌలు వెళ్ళి బలి అర్పిస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా ఆయన మీద కోపడ్డాడు. ఎందుకంటే బలి ఎవరు అర్పించాలి? యాజకులే అర్పించాలి, సమూయేలే బలి అర్పించాలి. కానీ అధిక ప్రసంగి సౌలు ఆయన వెళ్ళి ఆ సమూయేలు రావడం ఆలస్యమయ్యేసరికి ఆ బలిపీఠం మీదకి ఎక్కినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా? దేవుని సేవకులు చేయవలసిన పనులు దేవుని సేవకులే చేయాలి. ఒకసారి మా పాస్టర్ గారు పాపం సిద్ధపడతా ఉన్నారు. నేను పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు మీరు సిద్ధపడుతున్నారు, ఒక 40 years కిందట సంగతి నేను చెప్తా ఉన్నాను, సిద్ధపడతా ఉంటే నేను కూడా వస్తాను పాస్టర్ గారు మీతోటి. మంచిది, ఎక్కడికి వెళ్తున్నామని పాస్టర్ గారు నేను అడిగితే, ఒక పెద్ద ఆయన ఒక విల్లా కొనుక్కున్నాడు, ఆ విల్లా ఓపెన్ చేయడానికి అని వెళ్తున్నాను. అదే నేను మొదటిసారి ఒక విల్లా దైవ సేవకులు కట్ చేయడము నేను చూసింది అదే. సరే, మా పాస్టర్ గారు వెళ్ళారు, నాతో చెప్తున్నాడు ఇలాగని చేయాలి, నీవు కూడా కాబోయే దేవుని సేవకుడు, ఇవన్నీ నేర్చుకొని అవన్నీ నాకు చెప్తా ఉన్నాడు. తీరా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సినిమా నటి వచ్చి కత్తెర పట్టుకొని ఆ రిబ్బన్ కట్ చేసింది. మా పాస్టర్ గారు పాపం దూరంగానే నిలబడ్డాడు. నాకు కూడా ఎందుకు ఇలా జరిగింది, పాస్టర్ గారిని రమ్మన్నారు, పొద్దున్నే లేచాడు, స్నానం చేసుకున్నాడు, సూట్ వేసుకున్నాడు, అక్కడికి వెళ్ళేసరికి అంతా తారుమారు. నేను ఒక మాట మీకు చెప్తాను, అనతి కాలంలోనే ఆ ఇల్లు మొత్తము ఏదో లాస్ వచ్చి ఆ వ్యక్తి అమ్ముకున్నాడు. ఆ ఇల్లు లేదు, అంటే ఆయన యజమానిగా ఇప్పుడు లేడు. నాకేమనిపించిందంటే, దేవుని సేవకులు చేసే పనులు దేవుని సేవకులే చేయాలి. అమ్మ చేసే పని అమ్మనే చేయాలి, అమ్మ చేసే పని నాయన చేస్తే కొంచెం ఏదైనా కొరత ఏర్పడుతుందేమో. పెద్దలు చేసే పనులు పెద్దలే చేయాలి. నేను ఎప్పుడు బల్ల పంచలేదు, ఇక్కడ మీ దగ్గర వచ్చి నేను బల్ల పంచలేదు. అది ఎవరి పని? పరిచారకుల పని. దైవజనుల పని ఏంటి? రొట్టె విరిచి మీకు పంపించడం. చూసారా, ఎవరి పని వాళ్ళు చేయాలి అంటారు కదా. కుక్క పని కుక్క చేయాలి, ఆ తర్వాత గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని చేయకుండా గాడిద అరిచినందుకు చాకలోడు ఏం చేశాడు? బడత తీసుకొని బాగా దాన్ని గాడిదను బాగా కొట్టాడు. కాబట్టి ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయాలి. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. లేవియా కాండములో వ్రాయబడి ఉంది ఏంటంటే, ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం, ఇక్కడ చూసాం కదా, మొదటి దినవృత్తాంతములు 15:3 4 మాటలు చెప్తున్నాడు యెహోవా. ఏంటి ఆ 4 మాటలు? లేవీయులు, దైవజనులు, అభిషక్తులు మందసం మోయడానికి, నంబర్ 1 మందసం మోయడానికి, రెండవది యెహోవా సన్నిధిని నిలబడడానికి, మూడవది ఆయన సేవించడానికి, నాలుగవది ఇదే 15వ అధ్యాయము 13వ వచనంలో నాలుగవది ఆయన నామం బట్టి దీవించడానికి. గమనించండి, దీవించడానికి. ఒకసారి ఒక ఆమె మామూలు వ్యక్తే, ఆమె అందరి మీద చేతులు పెట్టి పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అని అందరినీ దీవిస్తూ ఉంది. వాస్తవానికైతే ఆ మాట దైవజనులే చెప్తారు, సేవకులే చెబుతారు, అభిషక్తులే చెబుతారు. ఆమె అందరి మీద చేతులు పెట్టి దీవిస్తూ ఉంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు ఫోన్లో చెప్పాను, అమ్మ మీరు అలాగను దీవెన ఇవ్వడానికి వీల్లేదు. మరి ఎవరు ఇవ్వాలి దీవెనలు? అభిషక్తులే దీవెనలు ఇవ్వాలి, పాస్టర్లు దీవెనలు ఇవ్వాలి, పాస్టర్స్ ఇవ్వాలి. 2-3 రోజులు అయిన తర్వాత పాస్టమ్మ గారికి ఫోన్ చేసి, అమ్మ నా చెయ్యి అంతా భయంకరంగా గుంజుతూ ఉంది, ప్రార్థన. ఇది నిజం, నేను చెప్పేది ఇది సత్యం, ఇది ఈ చెయ్యి అంతా గుంజుతూ ఉంది. నేను చెప్పాను ఏంటంటే, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయాలి. నువ్వు వెళ్ళి ఎవరి మీద చేయి పెట్టి దీవించడానికి వీల్లేదు. ఇక లేవీయులు చూడండి, మందసము మోయడానికి నంబర్ 1, నంబర్ 2 యెహోవా సన్నిధిని నిలబడడానికి, నంబర్ 3 ఆయన సేవించడానికి, నంబర్ 4 ఆయన నామను బట్టి చేతులు ఎత్తి దీవించడానికి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమని దీవించడానికి దేవుడు ఆయన చేతులను ఎంపిక చేశారు. మొదటి దినవృత్తాంతములు 15:26 యెహోవా నిబంధన మందసమును మోయి లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేలను బలులుగా అర్పించురి. హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. ఇంతకుముందు ఈ పని దావీదు చేయలేదు. అపజయానికి కారణం ఏంటంటే బలులు అర్పించలేదు.
పూర్వకాలమందు ప్రతిదానికి దేవుడు బలి కోరుకుంటా వచ్చాడు. బలి కావాలని చెప్పాడు. పిల్లలు పుట్టిన బలే, మందిరానికి వెళ్ళిన బలే, ఏదైనా ఒక జంతువు, ఏదైనా ఒక పక్షి తీసుకురావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. 7 కోడెలు 7 పొట్టేళ్ళు తీసుకొని వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు లూకా 15లో తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు క్రొవ్విన దూడను వధించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే వాడు తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి ఒక బలి. ప్రియమైన బిడ్డలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో యోబు గారికి 10 మంది పిల్లలు ఉన్నారు. వారు దేవుని దూషించి పాపం చేస్తారేమోనని 1:5లో వ్రాయబడి ఉంది. ఒక్కొక్కని కొరకు బైబిల్లో ఉంది. ఒక్కొక్కని కొరకు కుమారుల కొరకనే, కుమార్తెల సంగతి బైబిల్లో లేదు. ఒక్కొక్క కుమారుడు కొరకని వాళ్ళు దేవుని దూషిస్తారేమో, దేవుని అపహసిస్తారేమో, దేవుని దూరంగా పెడతారేమో, బలి, దహన బలి అర్పించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. బలులు దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాలలో బలు అవసరం లేదు. యేసు ప్రభుల వారే నీ కోసమని నా కోసమని బలిగా కల్వరిలో, గొల్గోతాలో నీ కొరకని నా కొరకని ఆయన మరణించినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని కారణాలు గమనించాం? 4. 1, దేవుని సలహాను పొందలేదు. 2వది, మందసం కోసమని స్థలాన్ని ఆయన సిద్ధం చేయలేదు. 3వది, లేవీయులు మోయాలి, కానీ ఎవడో లేవీయుడు కానటువంటి వాడు దాన్ని ముట్టుకున్నందువలన చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 4వది, బలులు అర్పించలేదు. బలి ఇవ్వాలి, కానీ బలి అర్పించకుండానే దావీదు వెళ్ళాడు. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఒక మంచి విషయం అక్కడ ప్రస్తావించబడింది. చివరిగా ఈ మాట చెప్తాను. 6:3లో ఏ బండి కనపడుతుందండి? కొత్త బండి కనబడతా ఉంది. మంచి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఎడ్లు మనకు కనపడుతున్నాయి. ఇవన్నీ దేవుడు చెప్పాడా? లేదు. మందసాన్ని తెచ్చేటప్పుడు ప్రభువా మేము ఎలా తేవాలని దేవుణ్ణి వాళ్ళు అడగలేదు. అన్య పద్ధతిలో, ఫిలిస్తీయుల పద్ధతిలో మందసాన్ని తీసుకొస్తున్నారు. కొత్త బండి ఎవడు చెప్పాడు? కొత్త ఎడ్లు ఎవడు చెప్పాడు? అది ఎంత మాత్రం కూడా కాడిమోయని ఎడ్లో, కాడి మూసిన ఎడ్లో మనకు తెలియదు. అన్య జనుల పద్ధతి ప్రకారము మందసాన్ని తీసుకొస్తున్నారు. దేవుని నియమమును పాటించలేదు. ఎలా తేవాలంటే 4 లేవీయులు స్నానం చేయాలి, 4 లేవీయులు పరిశుద్ధపరచుకోవాలి, 4 లేవీయులు ప్రార్థనలో ఉండాలి, 4 లేవీయులు వాళ్ళను వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ప్రియమైన బిడ్డలారా 4 స్తంభాలను పట్టుకొని, 4 కొయ్యలను పట్టుకొని ఒక శవమును మోసినట్లుగా 4 భుజాలు, 4 దైవజనుల భుజాలు దాన్ని మోయాలి. కానీ ఒక కొత్త బండి తీసుకొని వస్తుంటే ఆ ఎడ్లు కాలు జారినందువలన, ఉజ్జ ఇలా పట్టుకున్నందువలన ఉజ్జ అక్కడక్కడే చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకు ఎడ్లు తెచ్చారు? ఎందుకు కొత్త బండి తెచ్చారంటే శకునుగానులు చెప్పారు, అక్కడున్న సోదగానులు చెప్పారు, అయ్యా ఆ మందసాన్ని ఇలా తీసుకెళ్ళండి, కొత్త బండి తీసుకెళ్ళండి, కొత్త ఎడ్లు తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇంకా ఏంటంటే ఈ బంగారు గడ్డలు కూడా చేసి అందులో ఉంచారు. బంగారు గడ్డలు కూడా, ఎందుకంటే వాళ్ళు అందులో అన్ని జనులు దాన్ని ఉంచుకున్నందువలన వాళ్ళకి గడ్డలు వచ్చాయి కాబట్టి గడ్డలు, బంగారపు గడ్డలు చేశారు. ఇవన్నీ అన్య సాంప్రదాయాలు. ప్రియమైన బిడ్డలారా, లోక పద్ధతిలో ఆ మందసాన్ని తెచ్చినందువలన దావీదుకు అపజయం కలిగింది. గమనించారా? మనం కూడా చాలా పర్యాయములు ఇల్లు ప్రతిష్ట ఉంది, అక్కడ వెళ్ళి కొంతమంది టెంకాయలు కొట్టే వాళ్ళని చూస్తాం. ఇల్లు ప్రతిష్ట ఉంది, అక్కడికి వెళ్ళి గుమ్మడికాయలు కట్టుకునే వాళ్ళని. ఇవంతా లోక పద్ధతి. గమనించండి, లోక పద్ధతి అని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మేస్త్రి అంటాడు, అయ్యా మీరు ఒకవేళ గుమ్మడికాయ కొట్టకపోతే శని వస్తుంది అని అంటాడు. మీరు టెంకాయలు కొట్టకపోతే మీకు శాపం వస్తుంది అని అంటారు. లోక పద్ధతి. ఇవంతా లోక పద్ధతి. మనకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు లేదు. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, బైబిల్లో సమూయేలు గ్రంథంలో అతడు చేసిన తప్పును బట్టి 6:7లో ఉంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తెనని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన ముట్టుకోకూడదు, కానీ ఉజ్జ ముట్టుకున్నందువలన
5వ పొరపాటు, నీవు నేను కూడా గృహం కట్టుకున్నప్పుడు ఆ వివాహాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, విదేశాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి. ఈ మధ్య నేను ఒక విషయాన్ని నేను విన్నాను. 2 క్రైస్తవ బిడ్డలు మందిరానికి వెళ్తారు, బల్ల సమీపిస్తారు. చర్చిలో నాయకులుగా కూడా ఆ బిడ్డలు ఉన్నారు. మరి ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడట ఆమె ఎదురుగా రావాలట. ఇట్లాంటివన్నీ వింటుంటే మనం క్రైస్తవ బిడ్డలమేనా అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు నాకు ఈ మొల చుట్టూరా సరిపి అని అంటారు ఆంధ్ర సైడు, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. అది వచ్చి నన్ను బెడ్ మీద నాన్న పడుకోబెట్టాడు. ఒక ముస్లిం మా ఇంటి మీద నుంచి వెళ్తుంటే ఆయన ఏమన్నాడంటే, మీ బాబును మా దగ్గర తీసుకురండి, 2 ఈత పుల్లలు తీసుకొచ్చి మంత్రం వేస్తాను, ఆ సరిపి అంతా పోతుంది అని అన్నారు. ఇలా చుట్టూరా వచ్చింది. నాన్న అన్నాడు, వాడిని దేవుని సేవకు సమర్పించాను. ఒకవేళ వాడు చచ్చిపోతే సమాధిలో ఉంచుతాను, కానీ నీ దగ్గర మాత్రం నేను తీసుకురాను అని అన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, పిల్లలు మరి బతకాలని నీకు లేదా? దేవుడు బ్రతికిస్తాడు. నాన్న వెళ్ళలేదు, నన్ను తీసుకెళ్ళలేదు. లోక పద్ధతి ఏంటంటే అలా మంత్రాలు వేయడం. మేము వేములపల్లిలో పనిచేసే దినాలలో మా ఇంట్లో కరెంటు లేదు, చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు, మరి కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, శిల్ప చాలా చిన్నది, మరి గాలి లేదు. ఎట్లా ఉంటాం? చర్చి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్లో నుండి మంచి గాలి వచ్చేది. మేము డే టైం అన్నం తిని వెళ్ళి చర్చిలో కూర్చొని తలుపులు కిటికీలు అన్నీ తీసుకొని చాప మీద పడుకొని ఆ గాలి వస్తుంటే అక్కడ సాయంత్రం వరకు ఉండేవాళ్ళం. ఒక పిల్లవాడు సండే స్కూల్కి వచ్చేవాడు. సండే స్కూల్కి వస్తుంటే గబగబా పరిగెత్తుకుంటా ఒక స్టీల్ టిఫిన్ పట్టుకొని వెళ్తున్నాడు. అరే బాబు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాను. ఆ పిల్లవాడు నా దగ్గర వచ్చాడు. అయ్యా నేను ఇదిగో ఈ వస్తువులు తీసుకొని వెళ్తున్నాను, ఈ బియ్యము ధాన్యము ఏవేవో ఆ టిఫిన్ డబ్బాలో ఉన్నాయి. ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే, మా ఆవు పాలు ఇవ్వడం లేదు, తురకాయన మంత్రం వేస్తాడు, మంత్రం వేయించడానికి వెళ్తున్నానంటే, ఏమి వెళ్ళొద్దురా మనం క్రైస్తవులం అంటే, మరి మంత్రం నువ్వు వేస్తావా అని నన్ను అడిగాడు. నేను మంత్రం వేస్తాను, తీసుకురా బియ్యం ఆడబెట్టాను. బియ్యం ఆడబెట్టాడు. నేను కళ్ళు మూసుకున్నాను. ఏ మంత్రం వేయాలి? 7 సార్లు. మీరు అలా చేయొద్దండి. 7 సార్లు పరలోకమందున్న మా తండ్రి అని నా మనసులో మంత్రం వేశాను. ఇంటికి వెళ్ళరా నాన్న. సరే బియ్యం పప్పులు అవన్నీ మళ్ళీ ఇద్దులే, పాలిచ్చాక ఆవు పాలిచ్చాక తర్వాత చూద్దాం. వెళ్ళాడు. తెల్లారి ఇంత జున్ను తీసుకొని వచ్చాడు. ఏమైందంటే, పాలు ఇచ్చిందయ్యా, మీ మంత్రం సోకింది అని అన్నాడు. మీ మంత్రం పనిచేసింది అంటే వాని విశ్వాసం కోసమని నేను అలా చేశాను. కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు ఈ కాలుకి ఏమో కట్టుకుంటారు, ఒక నల్లదారం. నేను ఆ వెకేషన్ బైబిల్ స్కూల్ వెళ్ళినప్పుడు, ఆ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ నల్లదారం ఉన్న వాళ్ళకి చెప్పాను, వద్దురా ఇది మనకొద్దు, దిష్టి తగులుద్దా, నిన్ను చూస్తేనే ఎవరికైనా దిష్టి తగులుద్ది, మళ్ళీ నీకెందుకు అది కదా. అవి మన పద్ధతులు కావు. చూడండి, దేవుని మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు లోక పద్ధతిలో వాళ్ళు తీసుకొని రావడము జరిగింది. నేను ముగిస్తున్నాను. లోక పద్ధతి నీకు నాకు లోక పద్ధతులు వద్దు. అన్ని జనులు ఏదైనా చెప్తే అలా చేయొద్దని మనం చేస్తున్నాను. నేను మొన్న ఒక ప్రెసిడెంట్ గారు బండి కొనుక్కున్నాడు. ఒక పెద్ద చర్చిలో ఆయన ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన బండిని స్టేటస్లో పెట్టుకున్నాడు. ఆయన 2 వీలర్ని స్టేటస్లో పెట్టుకున్నాడు. ఆ బండి ముందు నిమ్మకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఏమేమో కట్టి పెట్టున్నా. నేను ఆయన ఫోన్ చేసి, సార్ మీరు ఒక చర్చిలో క్రైస్తవులు కదా, మీరు ఒక చర్చిలో పాస్టర్ నాయకులుగా ఉన్నారు కదా, మీ బండికి ఏందండి ఇవన్నీ పెట్టారు అని అంటే, అది మా అబ్బాయి చేసుకొచ్చాడండి. అబ్బాయి చేసినా నువ్వు చేసినా దోషమే కదా, ఇంట్లోనే కదా ఆ బండి ఉంది కదా. కొంతమంది ఏం చేస్తారంటే నిమ్మకాయలు టైర్ కింద పెడతారు, ఎందుకో మరి నాకు తెలియదు. టెంకాయ కొడతారు, గుమ్మడికాయ కొడతారు, ఏవో చేస్తారు, ఆడవాళ్ళని ముందు నుంచి రమ్మంటారు. ఇవన్నీ ఏ పద్ధతులు అంటే లోక పద్ధతులు. చెప్దామా ఏంటండి ఇవన్నీ? లోక పద్ధతులు. లోక పద్ధతిలో కొత్త బండి, లోక పద్ధతిలో సెకండ్గాండ్రు, లోక పద్ధతిలో ఎద్దులు, లోక పద్ధతిలో వాళ్ళు తీసుకొచ్చినందువలన పాపం అనవసరంగా ముట్టుకొని ఎవరు చనిపోయారండి? ఉజ్జా. 5 కారణాలు చూసాం. దావీదు ఏడ్పుకు, అపజయానికి 5 కారణాలు చూసాం. నీవు నేను కూడా ఈ విధంగా చేయకుండా దైవ పద్ధతిలో
నీవు నేను జరిగించాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటూ ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. లోక పద్ధత, దేవుని పద్ధత గమనిద్దాం దయచేసి. ఉదయకాల ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనము లోక పద్ధతులు కాదండి, మందసం తీసుకురావడానికి దేవుడు కొన్ని పద్ధతులు పెట్టాడు. ఆ పద్ధతులనే మనం ఆచరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి, మీకు వందనాలు. ప్రభువా, ఉజ్జా మరణానికి కారణాలు ఏంటో, దావీదు అపజయానికి కారణాలు ఏంటో మేము గమనించాం. మా రాష్ట్రాలలో కొంతమంది ముఖ్యమంత్రులు ఓడిపోయారు, బెరీజు వేసుకున్నారు. ప్రభువా, దావీదు కూడా బెరీజు వేసుకున్నారు. ఆయన ఇంతకుముందు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలని సిద్ధపడ్డాడు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల ఆరాధనలో మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు. చిన్నతనంలో ఉజ్జా గురించి చదివినప్పుడు పాపం ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడు, సహాయం చేశాడు కదా అని అనుకున్నాం. కానీ ఎన్నో కారణాలు ఉజ్జా చేసింది తప్పు అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మీకు వందనాలు. దైవజనులు చేయవలసిన పనిని ఉజ్జా జరిగించాడు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులు చేయవలసిన పనులు దైవజనులే, పరిచారకులు చేయవలసిన పనులు పరిచారకులే చేయడానికి కృప దయచేయమని యేసు నామం బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. Jesus and take